హలో అందరికీ, మీరందరూ వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు పార్ట్ టైం గురించి ఒక వీడియో చేయవా అని చెప్పేసి. సో ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియోతో. ఇక్కడైతే మాత్రం మీకు ఒక రెజ్యూమే కావాలి. ఫస్ట్ పార్ట్ టైం జాబ్ కి ఎత్తుక్కోవాలంటే అలాగే వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్స్ అయితే ఇండీడ్, టోటల్ జాబ్స్, రీడ్, గమ్ట్రీ, S1 జాబ్స్ అండ్ స్టూడెంట్ జాబ్. ఈ వెబ్సైట్స్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. అలాగే మీకు లాస్ట్ లో అయితే ఒక బోనస్ చెప్తాను. దానితో పాటు నేను వర్క్ చేసే ప్లేస్ లో ఎలా అప్లికేషన్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పార్ట్ టైం జాబ్ టైప్స్ అనమాట. ఇవి రిటైల్ జాబ్స్, హాస్పిటాలిటీ జాబ్స్, ఆఫీస్ జాబ్స్, ట్యూటరింగ్, ఆన్ క్యాంపస్ జాబ్స్, సూపర్ మార్కెట్ జాబ్స్, అలాగే డెలివరీ జాబ్స్ అనమాట. ఇన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడైతే మనకి స్టూడెంట్స్ చేయడానికి. ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, మీకు అర్థమవుతుంటది. ఇక్కడైతే ఫస్ట్ ది రిటైల్ జాబ్స్ అనమాట. ఈ రిటైల్ జాబ్స్ లో మనకు ఉండే పొజిషన్స్ ఏంటంటే సేల్స్ అసిస్టెంట్, అలాగే స్టాక్ రూమ్ అసిస్టెంట్. రెస్పాన్సిబిలిటీస్ అయితే మాత్రం కస్టమర్ సర్వీస్ అండ్ మేనేజింగ్ ఇన్వెంటరీ, అంటే స్టాక్ ని సదురుతూ కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి సేల్ అయ్యేటప్పుడు. పే రేట్ అయితే 10 to 12 pounds ఉంటుంది అవర్ కి. బట్ లండన్ వాటిల్లో అయితే మాత్రం అవర్లీ రేట్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం హాస్పిటాలిటీ జాబ్స్. పొజిషన్స్ ఏంటంటే వెయిటర్ ఆర్ వెయిట్రెస్, కిచెన్ అసిస్టెంట్, బార్ స్టాఫ్, బారిస్టా. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అయితే కస్టమర్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, అలాగే ఫుడ్ డ్రింక్స్ సర్వ్ చేయాలి, అలాగే క్లీనింగ్ ఉంటుంది. అవర్లీ పే రేట్ అయితే మాత్రం 9 to 11 pounds ఉంటుంది. అలాగే వీళ్ళకి టిప్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ పే రేట్ అయితే మనం వర్క్ చేసిన అవర్స్ పైన, అలాగే మన ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత అయితే ఆఫీస్ జాబ్స్. దీంట్లో అయితే పొజిషన్స్ డేటా ఎంట్రీ, రిసెప్షనిస్ట్, కాల్ మాట్లాడుతూ కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి రిసెప్షనిస్ట్ గా. ఇలా అవర్లీ పీరియడ్ అయితే 10 to 13 pounds ఉంటుంది. ఈ జాబ్స్ కి అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మంచిగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ అయితే ట్యూటరింగ్. మీరు ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయితే మాత్రం ఇక్కడ ట్యూటరింగ్ చేసుకోవచ్చు. సో దీనికైతే పే రేట్ అయితే అవర్లీ చాలా ఎక్కువ, 15 to 30 pounds. కానీ ఇదైతే మాత్రం మీ సబ్జెక్ట్ మీద, మీ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ట్యూటరింగ్ అంటే మనకు తెలుసు స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడమే స్టడీస్ లో, అదే అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఆన్ క్యాంపస్ జాబ్స్. మీ అందరికీ తెలుసు ఏంటంటే యూనివర్సిటీలో కూడా జాబ్స్ ఉంటాయి. అవి మన లైబ్రరీ, క్యాంటీన్ లో జాబ్స్ ఉంటాయి అనమాట. సో వాటికి మనం అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అసిస్టెంట్, స్టూడెంట్ అంబాసిడర్, రీసెర్చ్ అసిస్టెంట్. అవర్లీ రేట్ అయితే మనకి 10 to 15 pounds ఉంటుంది. యూనివర్సిటీ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఇస్తుంది అనమాట. మనకైతే మాత్రం లిమిటెడ్ జాబ్స్ ఉంటాయి యూనివర్సిటీస్ లో. ఇక్కడైతే మాత్రం కానీ మన యూనివర్సిటీలోనే మన జాబ్ చేసుకోవచ్చు, బెటర్ గా ఉంటది కదా. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం సూపర్ మార్కెట్ జాబ్స్. చాలా రోల్స్ ఉంటాయి. షెల్ఫ్ స్టాకర్, కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్, క్యాషియర్. సో వీళ్ళైతే మాత్రం స్టాక్ ని మొత్తం సర్దాలి. కొంతమంది కస్టమర్స్ కి ఎక్కడేమున్నాయో దొరకవు అనమాట. సో ఆ టైంలో అయితే మనం అడిగినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాంటివి ఉంటాయి అనమాట. ఇంకా అవర్లీ రేట్ అయితే 9 to 11 pounds ఉంటాయి సూపర్ మార్కెట్స్ లో. చెప్పాల్సింది ఏంటంటే మాత్రం రీసెంట్లీ అంటే ఒక 5 months బ్యాక్ అయితే మాత్రం మనకి పే రేట్ అయితే పెంచారు యూకేలో. ఇప్పుడైతే మాత్రం ప్రెసెంట్ నాకు వచ్చేది అయితే 11.45 అలా వస్తుంది చేంజ్ అయితే. సో ఇవి కూడా పెరిగే ఉంటే మీకు ఇంకా బెటర్ గా తెలుస్తుంది. బట్ నేనైతే యావరేజ్ గా పెట్టేశాను. ఇంకా అదనమాట. నెక్స్ట్ అయితే మాత్రం డెలివరీ జాబ్స్. యాక్చువల్లీ ఇదైతే మాత్రం నాకు పర్టికులర్ గా తెలియదు. నార్మల్ గా అయితే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ గా డెలివరీ డ్రైవర్ గా చేయలేరా అని అంటా ఉంటారు. ఎందుకంటే మాత్రం అది అవర్లీ పరంగా ఉండదు, బేస్డ్ ఆన్ ఆర్డర్స్ కదా. సో అలా అనమాట. ఒకవేళ చేసే ఆప్షన్ ఉన్న 20 hours కంటే ఖచ్చితంగా ఎక్కువ చేయకూడదు. సో అదనమాట. మీలో ఎవరైనా దీని గురించి ఖచ్చితంగా తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే ఇంకో వీడియో చేస్తాను, అది యూస్ఫుల్ అవుతుంది, చెయ్యొచ్చా లేదా అని చెప్పేసి వేరే వాళ్ళకి. ఇంకా వచ్చేసింది నేను వర్క్ చేసే ప్లేస్ మెక్డొనాల్డ్స్. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలని జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే మాత్రం దీంట్లో జాబ్ రోల్స్ అయితే క్రూ మెంబర్, కస్టమర్ అసిస్టెంట్ గా ఉంటాయి. మనం అయితే అఫీషియల్ వెబ్సైట్ ని గూగుల్లో కొట్టేసి మెక్డొనాల్డ్స్ అని చెప్పేసి హైరింగ్ వస్తుంది. సో అందులో అయితే మాత్రం అప్లై చేసేయడమే. వన్స్ అది అప్లై అయిపోయాక ఇంటర్వ్యూకి డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టాలనుకుంటే వాళ్ళు మీకు ఆల్రెడీ మెయిల్లో పంపించేస్తారు. దీనికైతే రెజ్యూమ్ అలా ఏం అవసరం లేదు. బట్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అన్నిటికీ ఆన్సర్ చేయాలన్నమాట. ఇంకా ఇంటర్వ్యూ అంటారా, 10 questions అడుగుతారు వాళ్ళ కంపెనీ గురించి, అలాగే మీరు అప్లై చేసిన రోల్ గురించి. దాంట్లో అదన్నీ చదువుకుని వెళ్ళేస్తే మాత్రం మంచిగా చేయొచ్చు. దాన్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కటి చూసి అయితే సెలెక్ట్ చేస్తారు, మీరు మాట్లాడిన తీరుని కూడా. సో అదనమాట. ఇంకా ఫైనల్ గా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చాక పార్ట్ టైం జాబ్ ఎదుగుతున్నప్పుడు వెబ్సైట్స్ లో అప్లై చేస్తూనే ఇంకో వైపు అయితే మాత్రం మీరు బయటకు వెళ్ళి షాప్స్ ఉంటాయి. సో వాటి గ్లాసెస్ పైన అయితే మాత్రం వాళ్ళు పార్ట్ టైం జాబ్ కి ఎవరైనా కావాలంటే మాత్రం దాని మీద అంటిస్తారు. సో అవి చూసి మీరు మీ రెజ్యూమేని జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోయి ఇవ్వచ్చు అనమాట అక్కడ అడిగేసి. సో అలా ఇచ్చినా కానీ జాబ్ వస్తుంది. వాళ్ళైతే మీ మెయిల్ కి మొబైల్ నెంబర్ ఉన్నా కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. ఇంకొకటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మాత్రం, మీరు ఇండీడ్ లో ఇలాంటి వెబ్సైట్స్ లో అప్లై చేస్తున్నట్టయితే మీకైతే మాత్రం రిజెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ లో అయితే మాత్రం నేను చేసినప్పుడైతే నాకు వచ్చాయి చాలా. సో జాబ్ వచ్చేస్తే ఓకే, బట్ రాకుంటే కొంతమందికి రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని తీసుకుని ఇక రాదని అయితే ఫిక్స్ అవ్వమాకండి. ఇలా బయటికి వెళ్తూ చేస్తూ ఒకవైపు అప్లై చేయండి. మీకు ఎక్కడో ఒక్క దగ్గర ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ ఇంట్లోనే ఉంటే మాత్రం రాదు ఇక్కడికి వచ్చాక. అలాగే చాలా జాబ్స్కి అప్లై చేస్తాం ఇక్కడికి వచ్చాక. సో ఆ టైంలో అయితే మనం మెయిల్స్ చూడడానికి కన్ఫ్యూజ్ అయిపోతాం.
ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూలు అయితే చూస్తూ డేట్ టైం చూసుకొని మంచిగా వెళ్ళాలి కరెక్ట్గా. సో అక్కడ ఆ రోల్కి సంబంధించింది చూసుకొని వెళ్తే చెప్పేయచ్చు. ఇంకా అంతే అనమాట. మీ అందరికీ అయితే ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా వస్తాయి. తొందరపడమాకండి, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోమాకండి. మీ ప్రయత్నం మీరు చేయండి అంతే. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.